ఇక శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా దివంగత ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి వాజ్పేయి చిత్రపటానికి, విగ్రహానికి నివాళులర్పించారు. దేశాభివృద్ధికి వాజ్పేయి చేసిన సేవలను మంత్రులు కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. భారతదేశం అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 100వ జయంతి సందర్భంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అటల్ మోడీ సుపరిపాలన అనే పేరుతో బస్సు యాత్రని ఈ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. ఆ సందర్భంలో ఈరోజు శ్రీకాకుళం పట్టణానికి రావటం చాలా సంతోషమని చెప్పి తెలియజేస్తున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క నిలువెత్తి విగ్రహాన్ని శ్రీకాకుళం నడి సెంటర్లో పూరి మహల్ జంక్షన్లో ఎన్డీఏ నాయకులందరి సమక్షంలో అంగరంగ వైభవంగా ఇప్పుడే ప్రారంభించుకున్నాం. విగ్రహాలు అనేవి ఏదో అందానికో